వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన అటవీ సిబ్బందిపై దాడి ఘటన కొత్త మలుపు తిరుగుతోందా? కేసు నమోదు విషయంలో తేడా ఎందుకొచ్చింది? టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన నాయకుడు బుక్కయ్యాడా? ఎమ్మెల్యేను ఏటూగా ఎందుకు పేర్కొన్నారు? గెస్ట్ హౌస్ లో బంధించి దాడికి పాల్పడిందెవరు? అటవీ సిబ్బంది చేసిన దారుణాలు బయటకు వస్తాయా? ఇలా రకరకాల ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. శ్రీశైలం అటవీ సిబ్బందిపై దాడి ఏపీ వ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటవీ శాఖ ఉద్యోగి కరీముల్లాపై దాడి, సిబ్బందిని బంధించడం నేపథ్యంలో కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఏటుగా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా శ్రీశైలం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ రౌతు అశోక్ A1 గా ప్రస్తావించారు. సీసీటీవీ కెమెరాలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడికి పాల్పడిన వీడియోలు ఉన్నాయని, ఆయన్ని ఏటూగా ఎందుకు పెట్టారు? పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో దాడికి పాల్పడిన ఎమ్మెల్యేను A1గా ఎందుకు చేర్చలేదనే అనుమానాలు ఊపందుకున్నాయి. ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నట్లు కూటమి నేతలు వారిని గెస్ట్ హౌస్లో బంధించి దాడికి పాల్పడ్డారా? ఇవే అనుమానాలు మొదలయ్యాయి. శ్రీశైలం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, భయభ్రాంతులకు గురి చేయడం లాంటి సెక్షన్లు నమోదు దేనికి సంకేతమని అంటున్నారు. ప్రకాశం జిల్లా అటవీ అధికారులు మాత్రం ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్లు 115, 127, 351, 132R/W3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అటవీ సిబ్బందికి జనసేన ఇన్ఛార్జ్ అశోక్ రౌత్కు సంబంధం ఏంటి అనే ప్రశ్నలు లేకపోలేదు. అశోక్ జనసేన నాయకుడు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. మంగళవారం రాత్రి ఉద్యోగులపై జరిగిన దాడిలో ఆయన ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అశోక్ను పిలిచి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసులు నమోదు కావడంతో ఇకపై అధికారుల ఆగడాలపై ఆ నేతలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు చేస్తున్న ఆగడాలను స్థానిక ప్రజాప్రతినిధులు బయట పెడతారా లేదా అనేది చూడాలి.